అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్ ను అరెస్ట్ చేశారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో చింతాడ రవికుమార్ A1 గా ఉన్నారు. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీనివాస్, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఈ గత నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక మహిళా ఎస్సీ పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను కొద్దిసేపటి క్రితం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గత 10 రోజులుగా ఆయన పైన మహిళా ఎస్సీ పైన అనుచితంగా ప్రవర్తించారనేటటువంటి అభియోగాల నేపథ్యంలో 10 సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ 10 రోజులుగా మొత్తం కూడా రవికుమార్ ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చిలకపాలెం సమీపంలో శ్రీకాకుళం వైపు వస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దాదాపుగా మొత్తం మొదట 21 మందిని ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత మరో 8 మందిని, మొత్తం 29 మందిని ఎఫ్ఐఆర్ చేశారు. వారిలో 9 మంది ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు అరెస్ట్ చేసి. ఈ రోజు A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ కొద్దిసేపటి క్రితం పోలీసులకు చిక్కారు. ఈ నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచబోతున్నారు. ఆయన్ను ప్రస్తుతం చిలకపాలెంలో అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి జేఆర్పురం వైపు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి స్టేషన్ లో ఆయన్ను విచారించిన తర్వాత రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో లేకపోతే వైద్య పరీక్షలకు తీసుకెళ్తారు అనేటటువంటి దానిపైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆ రోజు ఏదైతే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చారో ఆ రోజు కొత్త రోడ్డు దగ్గర బందోబస్తులో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళిక పైన అనుచితంగా ప్రవర్తించారు అనేటటువంటి వీడియో సెన్సేషన్ అయింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే చింతాడ రవికుమార్ తో పాటు ఆయన అనుచరుల పైన కేసులు బుక్ అయ్యాయి. ముఖ్యంగా ఆ రోజు ఆ మహిళా ఎస్ఐ పైన విధి నిర్వహణలో ఉన్నటువంటి మహిళా ఎస్సీ పైన అత్యంత నీచంగా ప్రవర్తించారనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి విషయం. దీనిపైన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అవడంతో ఆయన పైన కేసులు బుక్ అయ్యి ఈ రోజు ఆయన పోలీసుల ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆయన ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ హాజరుపరుస్తారా లేకపోతే రేపటి వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచి రేపు వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేటటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎవరండి